సిండ్రెల్లాకు సముద్రం చూడటం చాలా ఇష్టం. అయితే ఆమె ఇంటి పనుల్లో బిజీగా ఉన్న కారణంగా సముద్రం చూడటం ఎప్పుడూ కలగానే మిగిలిపోయేది. ఒకరోజు సిండ్రెల్లా సముద్ర తీరానికి వెళ్తుంది. అక్కడ ఒక పాత షెల్ ఆమెకు కనిపిస్తుంది. ఆ షెల్ చేతిలోకి తీసుకోగానే అది ఒక మ్యాజిక్లా మెరుస్తుంది. అప్పుడు సిండ్రెల్లా ఒక్కసారిగా ఒక అద్భుతమైన నీటి రాజ్యంలోకి వెళ్ళింది. ఆ రాజ్యం చాలా అందంగా కనిపించినా అక్కడ ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక భయంకరమైన జలరాజు అనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. సిండ్రెల్లా తన ధైర్యంతో జలరాజు దగ్గరకు వెళ్ళింది. నీ సమస్య ఏంటి, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తన తెలివితో అతన్ని ఓడించింది. జలరాజు తన తప్పుని తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాడు. రాజ్యాన్ని ప్రజలకు తిరిగి అప్పగించాడు. రాత్రి 12 అయ్యాక మ్యాజిక్ షెల్ సిండ్రెల్లాను తిరిగి తన జీవితానికి తీసుకువచ్చింది. అయితే ఆమె చేసిన ధైర్య సాహసాలకు నీటి రాజ్యం ప్రజలు ఆమెను సముద్రతార అని పేరు పెట్టారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ధైర్యం మరియు తెలివితేటలతో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.